రైట్. ఇక అటు వైజాగ్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈవినింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్లో పాల్గొంటూ అటు ఆర్కే బీచ్ వద్ద కూడా మనం చూసాము. ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్కి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వైజాగ్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి అయితే ప్రతి ఒక్కరు కూడా అడుగు పెట్టాము. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాము వైజాగ్లో ఎంత సందడి వాతావరణం నెలకొందనేది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీతో పాటు అటు బిగ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, అదేవిధంగా వైజాగ్ పీపుల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో వైజాగ్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే అటు పర్యాటకులతోనూ వైజాగ్ సిటీ ప్రజలతోనూ, ముఖ్యంగా చూస్తే ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఊర్ల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి అందరితోనూ కూడా ప్రస్తుతం కలకల్లాడిపోతున్నటువంటిది అయితే చూడొచ్చు. వైజాగ్ సిటీలో ఉన్నటువంటి పీపుల్ అనేక ప్లేసెస్లో, రిసార్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా హోటల్స్లోను, ఈవెంట్స్ జరుగుతున్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి కొన్ని వేల మంది ప్రస్తుతం అయితే విశాఖ బీచ్ రోడ్డుకి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి నోట ఒకే మాట హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటిది అయితే ఉంది. సిటీ అన్ని వైపుల నుంచి ప్రస్తుతం అయితే బీచ్ రోడ్ దాదాపుగా ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి అటు వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు 3 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. 3 కిలోమీటర్ల పొడవునా కూడా మొత్తం బీచ్ అంతా కూడా అటు ఆ పబ్లిక్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. నూతన సంవత్సర వేడుకలను అత్యంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ డీజే సౌండ్స్ లేవు, మొత్తం బోరల్ని కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే చూడొచ్చు. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక ప్లేస్లో కాదు, అంటే రెగ్యులర్గా వాళ్ళు ఉండే ప్లేస్లో కాకుండా ఏదైనా కొత్త ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి అనేక మంది ప్రస్తుతం అయితే విశాఖ చేరుకుని ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. హోటల్స్తో పాటుగా రిసార్ట్స్ అన్ని ఫుల్ అయిపోయినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అనేక మంది ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈవెంట్ని వాళ్ళు గ్రాండ్గా అరేంజ్ చేయడం, అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తం బీచ్ ప్రాంతం అంతా కూడా అటు ఇక్కడికి విశాఖ వచ్చినటువంటి ప్రజలతోనే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. అటు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలోనూ ఒక హ్యాపీ మూమెంట్, ఎంజాయ్మెంట్ అనేది కనబడుతుంది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మొత్తం చూస్తున్నారు కదా, ఇంతమంది పబ్లిక్తో, క్రౌడ్తో ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. యాక్చువల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వైజాగ్లోని ఇయర్ అంతా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే వాళ్ళు అందరూ ఒక్కరోజు నైట్ వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ యూ అండ్ ఎవ్రీవన్ హియర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో వస్తున్నటువంటి వాళ్ళని కూడా ఒక్కొక్కరిని అడుగుదాం, అసలు వాళ్ళ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏం చెప్తారు? చాలా సూపర్, బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగుంది. ఇక్కడ వచ్చే సౌండ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో చాలా మంది ఉన్నారు కదా, మొత్తం బీచ్ రోడ్ అంతా నిండిపోయినటువంటి ఉంది క్రౌడ్తో. ఎక్కడ చూసినా కూడా ఆ బోర్ల సౌండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా దాంతోపాటు పైన ల్యాంప్స్ కూడా ఉన్నాయి, చూసినట్టయితే అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ సౌండ్స్ కూడా, అండ్ అవి ఉన్నాయి కిరీటంలా పెట్టుకుంటున్నారు అందరూ, అది బాగా బాగున్నాయి. అందరికి ఫుల్ కలర్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. हैप्पी न्यू ईयर ఇలాగే బోలో హ్యాపీ న్యూ ఇయర్. हैप्पी न्यू ईयर సో మొత్తం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ ప్రస్తుతం అయితే విశాఖ బీచ్ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో మంది కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ కోసం అటు గోవా కానీ లేదా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఈ సంవత్సరం విశాఖకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యంగ్స్టర్స్ని వీళ్ళందరినీ చూస్తుంటే హ్యాపీ న్యూ ఇయర్, ఇక్కడ ఈ కిరీటాలతోనూ బోర్లతోనూ ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్ అనేది వాళ్ళు మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్కి హద్దు లేదు. ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డాన్స్ వేస్తూ వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళు అనేది మర్చిపోయి ప్రతి ఒక్కరిలో కూడా ఒక మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి
స్ట్రెస్ మొత్తాన్ని ఒక్కసారి వదిలేయడానికి, ఎందుకంటే ఇక్కడ కూడా పోలీసులు 1 o'clock వరకు వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో డాన్సులు చేస్తూ, అంటే ఇంకా దాదాపు అరగంట మాత్రమే టైం ఉంది, అరగంటలో చేయాల్సినటువంటి ఎంజాయ్ అంతా చేసి తిరిగి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బిగ్ టీవీ నుంచి కూడా ఒక మనవి చేస్తున్నాం, అటు మీ ఇళ్లలో నుంచి లాంగ్ దూరంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బైక్స్ పై వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. కొంతమంది మద్యం సేవించినటువంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్ళాలని ఆ సూచన కూడా చేస్తున్నాము. ఎందుకంటే మీ ఇంట్లో పండుగ పూట విషాదం అనేది నెలకొనకూడదు. సో అందరూ కూడా ఎంజాయ్ చేయండి, డాన్సులు చేయండి. అదేవిధంగా బైక్ పైన వెహికల్స్లో వెళ్ళేటప్పుడు మద్యం సేవించిన వాళ్ళైతే డ్రైవింగ్ చేయకుండా వెళ్ళాలనేది బిగ్ టీవీ నుంచి మనం చేస్తున్నాం. అదేవిధంగా చూస్తున్నాం ఎంతమంది తరగనటువంటి మంది జనాలైతే ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీచ్ రోడ్డు మొత్తం వీళ్ళందరితోనూ ఊగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చూస్తూనే ఉన్నాం. ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీనెస్ అనేదానికి హద్దే లేదు. వస్తున్నటువంటి వాళ్ళతో, వెళ్తున్నటువంటి వాళ్ళతో, డాన్సులు చేస్తున్నటువంటి వాళ్ళతో, సో కుర్రవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అంతా కూడా ఇక్కడ మనం చూస్తే ఫ్యామిలీస్గా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వచ్చి సెల్ఫీలు దిగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఈ ఫ్యామిలీ దగ్గరికి నేను కూడా వెళ్తాను. సో టోటల్ ఫ్యామిలీ అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మొత్తం అంతా ఒక బ్యాచ్ లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్సా ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. బీచ్ కూడా సెలబ్రేట్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. స్క్రాచ్ ఉంది ఇక్కడ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. టూ మచ్ ఉంది అసలు. ఫస్ట్ టైం రావడం, ఇంతకు ముందు ఎప్పుడు వైజాగ్ బీచ్ లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుని ఫస్ట్ టైం చాలా సూపర్ ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ రాయపూర్ ఛత్తీస్గఢ్. హ్యాపీ న్యూ ఇయర్. చూస్తున్నాం కదా, ఈ మూమెంట్స్ ని ఎంతో తీసుకురాలేనటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. చాలా హ్యాపీనెస్, చాలా అంటే చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా, అటు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ వయసునంతా కూడా మర్చిపోతున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రా. సో మనం అయితే చూడొచ్చు, ఆ మూమెంట్ వీళ్ళకి మాటలు అవసరం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఎక్కడికక్కడ మొత్తం బోర్లు కొనుక్కుని చిన్నపిల్లలు అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కరోజు మాత్రమే ఈ మూమెంట్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్సులు చేస్తూ సందడిగా వాతావరణాన్ని మార్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పిల్లల దగ్గర నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. రోడ్ల మీద ఎంతమంది అయితే ఆ పబ్లిక్ క్రౌడ్ ఉందో, జనం అయితే ఉన్నారో, బీచ్ లోపల కూడా ముఖ్యంగా చూస్తే బీచ్ లోపల అంతకు మించి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కేక్స్ కట్ చేస్తూ హ్యాపీగా కూర్చుని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. సో చూస్తున్నాం ఎక్కడ అంటే బీచ్ ఒడ్డుకొచ్చి హ్యాపీగా కూర్చుని మాట్లాడుకుంటూ వీళ్ళందరూ కూడా కేక్స్ కట్ చేస్తూ ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చేసుకుంటున్నటువంటి పొజిషన్ అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. సో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి తీరుని కనుక చూస్తే ఒక్కొక్క మూమెంట్ని కూడా మనము చూడొచ్చు. సో ఎట్లా సెలబ్రేట్